తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు ప్రత్యేకమైన ఒక విభాగం ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత రైతులందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళకు ఓటేసి అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం వాళ్ళను పరామర్శించే పరిస్థితిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం లేదు అని అంటే ప్రజలను పాలిస్తూ ఉన్నారా లేకపోతే అడవిని పాలిస్తూ ఉన్నారా వీళ్ళనేది అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం ప్రజలందరినీ కూడా. ఈరోజు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గద్దెదించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయకుండా రైతులందరినీ మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎండగట్టవలసిన సమయం ఆసన్నమైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే ఇది బంద్ చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని చేస్తూ ఉన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.